లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. ఇప్పుడు రాజ్ తరుణ్ ఒక క్లారిటీ ఇస్తే చాలు, నాకు రాజ్ అక్కర్లేదు, ఇంత జరిగాక నేను అతనితో ఉండాలనుకోవట్లేదని ఇక్కడ ఇంటర్వ్యూలో కూర్చొని తను చెప్పడం అనేది జరిగింది. మరి ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా చాలా క్లియర్ గానే ఉన్నాడు ఆ విషయంలో. అయితే ఒక క్లారిటీకి వస్తే చాలు, వచ్చేసి ఒక సిగ్నేచర్ పెట్టినా, ఒక క్లియరెన్స్ ఇచ్చినా చాలు అనేసి ఆమె అంటుంది. మరి రాజ్ దీనికి రెడీగా ఉన్నాడా? ఏమో మనం కనుక్కుంటారు రాజుని. మరి రాజ్ నిజంగా టచ్ లో లేడా మీతో? ఉన్నాడు. టచ్ లో ఉన్నాడా? టచ్ లో ఉన్నాడు. ఎందుకంటే ఆమె కూడా దీన్ని క్లోజ్ అంటే మీరు తీసుకొచ్చిన డ్రగ్స్ ఇష్యూ కావచ్చో, లేదంటే తను ఇలా ఇంకా ఈ హెరాస్మెంట్ ఇవన్నీ ఎందుకు అనుకోవడమో గానీ, మరి నాకు ఒక క్లియరెన్స్ అది ఇది అని అంటున్నప్పుడు రాజ్ తరుణ్ కూడా ఇంకా దీన్ని ఎక్కువ రోజులు సాగదీయాలనుకోడు కదా. ఆవిడకి ఈయన క్లియరెన్స్ ఇవ్వడం ఏంటమ్మా? ఎంతమంది క్లియరెన్స్ ఇవ్వాలి? ఎంతమందికి? మరి మస్తాన్ సాయి కూడా క్లియరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు అదే కదా పాపం మాట్లాడుకున్నారు, జైలు ములకత్తు నువ్వు రా విజయవాడ వచ్చేసి ఇక్కడ మాట్లాడుకుందాం మనం. మళ్ళీ ఈ కాల్ కూడా రికార్డ్ చేశారా? ఆవిడే కదా, ఆవిడే ఇప్పుడు అందరికి ఇచ్చింది కదా. నాకు తెలియదు ఇదంతా, మరి మీరు చెప్తుంటే ఏదో మెసేజ్ చూసాను ఇప్పుడు నేను, అంతే. అది కూడా సో జైలు నుంచి మస్తాన్ సాయి ఇవిడికి ఫోన్ చేశాడట. అయ్యో మస్తాన్ ఎలా ఉన్నావు, వాళ్ళిద్దరు కూడా తెగ ఆదరతో మాట్లాడుకొని, అది ఏమిటో మొన్నే కదా అతను నా మీద రేప్ అటెంప్ట్ చేశాడు చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్పింది. మళ్ళీ ఇవాళ చూసే వాళ్ళకైనా మెంటల్ ఎక్కాలి. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా పేరెంట్స్ తో మాట్లాడతారు, జైల్లో ఉన్నప్పుడు లిమిటెడ్ ఫోన్ కాల్స్ కే ఛాన్స్ ఉంటుంది, బయటికి రావడం ఇదే. ఇంకొకటి ఏంటంటే, ఈమె జైల్లో ఉన్నప్పుడు కూడా అతనే హెల్ప్ చేశాడు. మనకి ఇక్కడ ఒక ఛానల్లో కూడా ఆమె మీద డ్రగ్స్ కి సంబంధించి మీరు అలిగేషన్స్ చేస్తున్నప్పుడు కూడా తను బయటకు వచ్చి 45 రోజులు జైల్లో పెడితే అది ఎలిగేషనా? అయితే ఇప్పటికి కూడా తను అంటుంది, నా దగ్గర ఏమి డ్రగ్స్ ఏం దొరకలేదు, నేను నిర్దోషిని, త్వరలోనే బయటకు వస్తాను కూడా తను ఒక ఇంటర్వ్యూలో చెప్తే నేను విన్నాను. అలా బయటకు వస్తే కాదు, నిన్ను తీసుకెళ్లి 45 రోజులు నీకు ఏ సంబంధం లేకుండా జైల్లో పెట్టేస్తే నేను బయటకు వచ్చేస్తాను, నేను ఇంకేం అంటావా? ఒక ఆడపిల్ల జీవితం 45 రోజులు అలా జైల్లో పెడితే ఊరుకుంటావా? మహిళా సంఘాలు ఏం చేస్తాయి, మీరేం చేస్తారు? వెళ్ళి పోరాడరా. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవడు ఇంత అన్యాయంగా జైల్లో పెట్టాడు అని చెప్పి ఆయన చొక్కా పుచ్చుకొని బయటకు వచ్చి అడగరా మహిళలు? మహిళా కమిషన్ అడగదా? ఖచ్చితంగా అడుగుతుంది. ఏ ఆధారంతో పెట్టావు నువ్వు ఒక అమ్మాయిని, అంత అమాయకమైన అమ్మాయిని నువ్వు ఎలా పెడతావు 45 రోజులు? కడిగేరా, ఆయన ఉద్యోగం పీకేరా? అవన్నీ లేదు, బయటకు వచ్చేస్తానంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ గనక ఒక డీల్ అయి ఉండొచ్చు. అంటే నేను ఈవిడ గురించి చెప్పట్లా, మామూలుగా ఎప్పుడైనా సరే ఇలాంటి సిచ్యువేషన్స్ లో నీ మీద ఆధారాలన్నీ కూడా మేము పక్క పెట్టేస్తాము, ఏం లేవని చెప్పేస్తాము, నువ్వు కూడా మెల్లగా చేసేసుకో, మనం ఏదో సెటిల్ చేసేసుకుందాము, ఫైనల్ గా నువ్వు నా మీద ఏమి అలిగేషన్ చేయొద్దు, నేను నీ మీద ఏమి చేయను, నువ్వు తప్పించుకో నేను అని చెప్పి. ఇక్కడని కాదు, మామూలుగా ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఉన్నాయనుకోరా. ఇప్పుడు ఒకవేళ గనక ఈవిడ నిర్దోషి అని చెప్పి బయటకు వచ్చిందంటే ఆ పోలీస్ ఆఫీసర్ బలవంతంగా ఇరికిచ్చాడని ఏ ఎఫ్ఐఆర్ లో అయితే ఈవిడ కేసు పెట్టింది, అది నిజమా కాదా? దారుణం కాదా? పరమ దారుణం కదా. ఆయన ఉద్యోగం తీసేలా వద్దా? అంత అరెస్ట్ తీసుకెళ్లి ఒక అమ్మాయిని 45 రోజులు జైల్లో పెడితే ఏ వ్యవస్థ ఊరుకుంటుంది? ఇవాళ నా మీద అసలు ఏ ఆధారాలు లేవు అక్కడ అని చెప్తున్నప్పుడు, కావాలంటే వెళ్ళి అక్కడ అడగండి అన్నప్పుడు అవును లేవు అంటే దాని అర్థం నిజంగా లేవు అంటే నువ్వు పెట్టావంటే ఇది తప్పు, అవునా? అప్పుడు ఈ అమ్మాయి ఫైట్ చేయాలి, ఆయన ఉద్యోగం తీర్చేదాకా ఫైట్ చేయాలి, అమ్మాయితో పాటు మనందరం కూడా ఫైట్ చేయాలి ఒక అమ్మాయికి. కానీ చెయ్యట్లేదు అంటే మనకేమనిపిస్తుంది? ఏదో సెటిల్మెంట్ జరిగింది, నేను తప్పించేస్తాను, నువ్వు తప్పించేసుకో ఎంతో కొంత అన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఎవరికైనా అనిపిస్తుంది కదా. అంత దారుణం చేస్తే నువ్వు ఊరుకుంటావా? అసలు ఆ డ్రగ్స్ కేసులో ఆమె కన్జ్యూమర్ గా అరెస్ట్ అయిందా, పెడ్లర్ గా అరెస్ట్ అయిందా? మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఆ సెక్షన్ అయితే పెడ్లర్ సెక్షన్. పెడ్లర్ 22B. పెడ్లర్ అంటే సప్లై చేయడం డ్రగ్స్, NDPS. అదే కదా రాసింది ఆవిడ, ఆ కన్ఫెషన్ లో అదే రాసింది ఆవిడ. 1500 తీసుకుంటాం, 6000కి అమ్ముతాం అని రాసింది అక్కడ. అలాగా? లేదు, నా దగ్గర ఎలాంటి డ్రగ్స్ కూడా దొరకలేదని ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మేము అడిగితే కూడా చెప్పడం జరిగింది. ఆవిడ అదే అంటున్నాను, మన ఆర్జీవి ఒక మాట అన్నారు, మీడియాలో చెప్పే మాట ఒకటి, కోర్టులో చెప్పే మాట ఒకటి, పోలీసుల దగ్గర చెప్పే మాట ఒకటి. సో ఆవిడ అక్కడ చెప్పిన మాట నేను చెప్పాను, ఇవాళ మీడియాకి వచ్చి లేదంటే అవునమ్మా మీరేం చెప్తే అదే అమ్మా, మరి ఇక్కడ రాసావు కదా మరి ఇదేంటి? అది పోలీసులు బలవంతంగా రాయిపించారు. పోలీసులు బలవంతంగా రాయిపిస్తే మరి వాళ్ళని అడగాలి కదా. మరి అడగండి మీరందరూ, ఏ పోలీస్ ఆఫీసర్ రాయిపించాడు, పా నేను వస్తాపా, పోయి కూర్చుందాం పా, ధర్నా చేద్దాం పా అనాలి కదా. ఊరికి కూర్చొని మైకుల ముందు మాట్లాడడం కాదు కదా. ఈ మహిళా సంఘాలు ఎవరైతే ఉన్నారో వెళ్ళండి, ఎందుకు అట్లా పెట్టావు ఒక ఆమె మీద అని చెప్పి పెట్టరు. ఎందుకంటే
అంత దూరం వస్తే ఆయన నిజాలు బయట పెడతాడు. ఉమ్, నా ఉద్యోగం పోతుందని ఆయన అనుకున్న రోజున అవును. లేదండి ఇది కూడా నిజాలని చెప్పి బయట పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఆయనకి. ఉమ్. అంత చేయరు, ఎందుకంటే డీలా ఏం డీల్ అంటారు, ఏంటి దీనికి అర్థం? అంటే నేను బయట పెట్టను, నువ్వు నా మీద గొడవ చేయకు, ఓకే. నువ్వు తప్పించుకో, నన్ను ఇరికించుకో, అంతేనా? అంటే పోలీసులతో కూడా ఉన్నాయి అంటున్నారా మీరు? ఒకవేళ ఇలాగే జరిగితే, ఉమ్, ఇది ఒకవేళ రేపు నిర్దోషిని ఆవిడ కనుక బయటకు వస్తే ఉమ్, ఇది డీల్ కాదా అని డౌట్ వస్తుందా సామాన్య ప్రజలకి? వస్తుందా రాదా? ఎప్పటికైనా వస్తుంది. ఉమ్, నిర్దోషిగా బయటకు వచ్చిన రోజు నువ్వేం చేయాలి? ఉమ్, నన్ను ఇరికిచ్చిన పలానా ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద కేసు పెట్టాలి నువ్వు. ఉమ్. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఆర్జీవీ అనడం వల్ల నాకు ఒక కొత్త విషయం గుర్తొచ్చింది. ఆర్జీవీ లాంటి వ్యక్తి అసలు ఈ కేసు మీద ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది? హీస్ ఫాలోయింగ్ ఇంట్రెస్ట్, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అందరూ చూస్తున్నారు కదా. అలాగే అసలే ఆయన కూడా రామ్ చూశారు. గోపాల్ వర్మ ముంబై మాఫియా డ్రగ్స్ అన్ని సినిమాలు తీసిన వ్యక్తి కాబట్టి అవును, ఓహో ఆయన ఇది ఫాలో అవుతున్నారు అయితే ఈ Follow ఎపిసోడ్ ని. రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు. సినిమా ఏదో తీస్తానని అనౌన్స్ చేసినట్టున్నారు ఆయన. అన్నారో లేదు నాకు తెలియదు, బట్ అన్నారని కొంతమంది అండంగా వెళ్ళాను తప్ప Hmm. ఆయన ఇట్స్ లైక్ వెబ్ సిరీస్. వెబ్ సిరీస్ తీస్తా కాదు కాదు, ఆ. అదొక వెబ్ సిరీస్ ని తలపిస్తాను. నెట్ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ కూడా పనికి రావట్లేదు, నేను ఇదే చూస్తున్నాను రోజు అని చెప్పి అన్నాడా ఆ మాట? ఆ మాట అన్నారు. ఏమో ఆర్జీవీ గారు నిజంగా కొత్త ఇన్పుట్స్ అయితే మీకు చాలా దొరుకుతున్నాయి. బట్ ఏమో మీరు ఏ కేసుని ఎటు తీసుకెళ్తారో అనేది కూడా కాస్త మాకు ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తూ ఉంటుంది. అయితే మాల్వీకి సంబంధించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకంటే ఇవి- వాళ్ళిద్దరు కొంత అదే అంటున్నారు, ఆ, ఇవి మనకి ప్రతి హీరో గురించి ఆయన యాక్ట్ చేసిన ప్రతి సినిమా గురించి వచ్చే రూమర్లు ఉంటూనే ఉంటాయి. వాళ్ళు ఎక్కడైనా కార్లో కనబడితే మన వాళ్ళు ఫోటోలు తీసేస్తారు, వీళ్ళకి ఏముంది అని క్వశ్చన్ మార్క్ పెట్టేస్తారు. Hmm. ఇవి జరుగుతూనే ఉంటాయి, ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదు. ఉన్నా అనేది ఆయన ఒకసారి ఈవిడ వేరే రిలేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈవిడికి ఏ రకమైన హక్కు లేదు. అంతే. ఆవిడ అసలు ఉన్నా కూడా ఆవిడకి హక్కు లేదనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఉమ్, అది ఏ రోజు ఆవిడ పెళ్లిగా మార్చుకోలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగినా కూడా పెళ్లి వద్దు అని అన్న తర్వాత అడిగారంట వాళ్ళ పేరెంట్స్ కానీ, అటు పేరెంట్స్ ఇటు పేరెంట్స్ ఆ. ఎవరైనా? వాళ్ళ నాన్న అమ్మ మాటల్లోనే ఉంది కదా ఉమ్, చాలా క్లియర్ గా, మేము అడిగామంటే పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోలేదు, ఇప్పుడు ఆ అబ్బాయి కావాలని పోతుంది ఏంటిది అని చెప్పి. మళ్ళీ మస్తాన్ కావాలంటుందా? వాస్తవానికి ఏమో పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారు ఆయన పట్టుకొని. పెళ్ళై పిల్లలు ఉన్నారా మస్తాన్ సాయికి? మరి అబ్బా మళ్ళీ ఇదేంటి కొత్త అయ్యో కేసు? మీకు తెలీదా? తెలియదండి, మేమెందుకంటే ఇంత ఫాలో అవ్వట్లే, మాకు తెలియదు ఇవన్నీ. మస్తాన్ సాయికి పెళ్ళై పిల్లలు ఉన్నారు, అవును. కానీ చిన్న ఏజ్ జస్ట్ 25, 27 ఏ. అట్లా కాదా? ఈవిడికే 33. ఈవిడికి 33, రాజ్ తరుణ్ నాకంటే అంతే, 6 నెలలు చిన్నవాడు అని కూడా చెప్పింది తను. పెద్దోడు ఉండొచ్చు. మస్తాన్ సాయి మరి ఇప్పుడు అతని ఫ్యామిలీ ఏం కావాలి? ఇప్పుడు ఈ ఆడియో రికార్డ్స్ ఏంటి, ఇవన్నీ ఏంటి? ఇవి అమ్మ ఆయన ఫ్యామిలీ ఏం కావాలి ఇవాళ మీరు అడుగుతున్నారు? 2023 ఏప్రిల్లోనే ఆయన ఫ్యామిలీ ఆగమైపోయింది మొత్తం. ఆయన మీద ఏమీ లేకుండా రేప్ కేసు పెట్టి, అటెంప్ట్ మర్డర్ పెట్టి, ఆయన రేపిస్ట్ లాగా గుంటూరు అంతా చిత్రీకరిస్తే అక్కడి నుంచి ఆయన పారిపోయి ప్లాట్ఫామ్ల మీద పడుకొని అడుక్కు తినే స్టేజ్కి వెళ్ళిపోతే ఆ ఫ్రెండ్స్ తట్టుకోలేక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ షఫీ అనే అతను, అమ్మ మీ కూతురు ఇట్లా ఇట్లా తప్పుడు కేసులు పెడుతుంది తీయించండి అంటే, మమ్మల్ని చంపేస్తుందయ్యా మేము ఏదైనా ఇది చేస్తే అని చెప్పి అప్పుడు ఆ బాధలో వాళ్ళు చెప్పుకుంటూ వచ్చిన మాటల్లో చెప్పిన మాటే ఇది. మేము పెళ్లి చేసుకోమని ఆ రోజే అడిగాము, నేను చేసుకోను అని చెప్పింది. ఇదేందయ్యా ఇది, ఇప్పుడు ఈ నెంబర్ పడుతుంది అని చెప్పి వాళ్ళన్నమాట. సో ఇన్ని ఆ twist లా ఒక మస్తాన్ ఆడపిల్ల సాయి జీవితంలో? మస్తాన్ సాయి జీవితం ఈ 2023 ఏప్రిల్లోనే ఎంత సర్వనాశనం అయిపోయిందంటే ఆయన యాక్చువల్గా ఊరేసుకున్నాడు ఈవిడ బాధ. అంటే గుంటూరులో అన్ని చోట్ల కూడా ఈ రేపిస్టు అది అని చెప్పి మాటలు ఇవన్నీ రావడంతో ఇంకా తట్టుకోలేక ఉమ్, ఈ పోలీసులు ఇవన్నీ కూడా తట్టుకోలేక ఆఖరికి ఆయన ఊరేసుకుంటే ఆ అదృష్టం బాగుండి అది తెగి ఆ బరువుకి కొంచెం హెవీ వెయిట్ ఉంటాడు అనుకుంటా, తెగి పడి ఆ కింద చిన్ మొత్తం పగిలిపోయి ఉహు, అవన్నీ కూడా వచ్చి అతని సూసైడ్ నోట్ కూడా ఉంది, ఉమ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉహు. సో ఈ రోజు మస్తాన్ సాయి జీవితం అన్యాయం అయిపోయి ఏ రోజు అన్యాయం అయిపోయింది ఆయన జీవితం. ఆయన ఇంకా ఆ, అంత అన్యాయం చేసినా కూడా ఈ రోజు ఈవిడితో ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు మీరు జస్ట్ ఊహించండి. ఉమ్, ఆవిడ అందరినీ మళ్ళీ చాలా తెలివిగా, మరి ఎందుకు మస్తాన్ సాయి నాతో మాట్లాడాడు, ఎందుకు శేఖర్ భాషతో మాట్లాడాడు, నాతో ఎందుకు మాట్లాడాడు చెప్పండి చెప్పండి అని అడుగుతుంది కదా. ఎందుకు ఎందుకు తెలుసా? ఉమ్. ఆ కేసులు ఉన్నాయి కాబట్టి. ఓహో, ఆ వీళ్ళిద్దరి కేసుల మధ్య నుంచి కేసులు ఆ అనేవి. కేసులు అవును కదా. ఇప్పుడు ఆ కేసుల నుంచి తప్పించుకోవాలంటే ఈవిడ సరే నా మీద ఏం జరగలేదు అని చెప్పి చెప్పాలన్నమాట. ఉహు, ఉమ్, ఆల్రెడీ ఆవిడ చెప్పింది మొన్న, ఉమ్, ఆవిడ చెప్పింది. బట్ ఇంకా ఆయనకి ఏదైనా డౌట్ ఉందేమో. ఇప్పుడు ఈవిడ మాట ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఉమ్, మానసికంగా ఈవిడ రోజుకొక మాట. ఆ రోజు ఫస్ట్ ఈటీవీ ఛానల్లో మస్తాన్ సాయికి నాకు ఈ సంబంధం ఉమ్, లేదు, వీఆర్ హ్యాపీ ఫ్రెండ్స్ ఇదన్నీ చెప్పింది. మరి ఆ కేసు ఏంటంటే ఆ కేసు అంతా ఉత్తుదే ఫేక్ కేసు అది అని చెప్పింది. ఉమ్, మరి కొన్నాళ్ళు అయిన తర్వాత మస్తాన్ సాయి బయటకు వచ్చిన తర్వాత లేదు ఇది నిజం, వాడు నన్ను ఇదే ఈ రకంగానే అంతా చేశాడు అని చెప్పి చెప్పింది. మళ్ళీ ఇవాళ మస్తాన్ సాయి చూడండి నాకు ఎందుకు ఫోన్ చేశాడు,
ఏమిటిది మెంటల్ ఉందా నీకేమన్నా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట మాట్లాడతాను. అడగరా ఎవరు? అడుగుతాను. ఈసారి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరన్నారు కదా! అడగరా కాదు చాలా అడుగుతాను. ఇంతకీ మీరు 'రామ్ గోపాల్ వర్మ' గారు ఇది వెబ్ సీరీస్ కాదండి. మీరు చాలా చేసుకోవచ్చు దీని మీద. ఇన్ని ట్విస్ట్‌ల ఒక స్టోరీలో అసలు నాకు ఫైనల్‌గా ఏమనిపిస్తుందంటే ఇదే పనుల్లో ఉండి ఇంకా వేరే పని, వ్యాపకం, ఉద్యోగం, వ్యాపారం ఇంకేమీ ఉండవా? ఇంక వీళ్ళకి రోజంతా ఈ కేసులు, ఈ డ్రగ్స్ వీటిలోనే నడిచిపోతూ ఉంటదా? అదే అంటున్నాను. నా సంగతి వదిలేయండి. మీరు కూడా అదే కదా! హ్మ్. మీకు ఇదే పనా? ఇలాగే ఇదే నాకదే పని. ఆశ్చర్యం ఇప్పటికి అనిపిస్తుంది మీరు నాకిప్పుడు అంటున్నారు కదా! ఆవిడ చూస్తుంటే. కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తాను మళ్ళీ అని. ఇవాళ కాకపోయినా రేపైనా ఇప్పుడు మీరు ఎప్పుడైనా అడిగారు చేస్తారు గదా! కదా! ఇవాళ ఆ! అడగరా అంటే ఎందుకు అడగం? ఖచ్చితంగా ఇవన్నీ అడగాల్సినవి కదా! అడగండి. అడగండి. ఎందుకంటే ఇప్పుడు మస్తాన్ సాయి అనే వ్యక్తికి భార్య, మళ్ళీ మీకు ఒక పిల్లలు కొత్త ఆన్సర్ వస్తది. ఇప్పటిదాకా లేని కొత్త ఇదేందయ్యా ఇదే? కొత్త ఆన్సర్. ఇదేంది కొత్తగా వచ్చిందని చెప్పి అనుకుంటారు మీరు. అంతే. నిజం. మీకు ఇది ఇప్పుడు ఒక ఎందుకంటే ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ మీతో అంతే. మాట్లాడుతుంటేనే ఇప్పుడు అంతే. అతనికి ఆల్రెడీ ఏ పెళ్లయింది, రకమైన పిల్లలు. క్రెడిబిలిటీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే అంతే ఇంకేముంటది. అలాంటివేం లేదులెండి. అందరూ గూడా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో లివ్ ఇన్ రిలేషన్‌తో మొదలైంది. ఇప్పుడు డ్రగ్స్ దాకా వచ్చింది. ఇంతకీ ప్రీతి, ఉదయ్ సేఫ్‌గానే ఉన్నారా? అన్నారు. దట్స్ ఇట్. ఇబ్బందేం లేదు. పోలీసులు గాని, వాళ్ళని పిలవడం గాని, ఏదైనా ఇన్ఫర్మేషన్ అడగడం లాంటిది ఏదైనా ఏం అడిగారా? ఏం లేదు.